నెక్స్ట్ టైం మీరు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కసారి ఈ ప్రాసెస్ లో కర్రీ ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయితే రైస్ లో కానీ, రోటీలో కానీ, లేదా బగారా రైస్, జీరా రైస్, గీ రైస్, ఇలా ఏ రైస్ కాంబినేషన్ లకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఉడికించిన గుడ్లని ఘాట్లు పెట్టి ఉప్పు పసుపు యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పు, అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుని జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుని ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక టేస్ట్ కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి సిమ్ లోనే ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది.